సో హలో గైస్ అందరికీ నేను మీ క్లాసీ మీరు చూస్తున్నారు క్లాసీ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో మనం వీడియో పెట్టి 3 months అవుతుంది అబ్బా. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ పెట్టలేకపోయినా, కానీ ఈ 3 months లోపల అయితే ఈ స్పోర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను గైస్. అది మీ తమిళలో చూసే కదా వచ్చింటారు. సో లిటరలీ ఈ వీడియో కూడా ఈ స్పోర్ట్స్ గురించే చెప్తున్నాను. సో ఇండియాలో బ్యాన్ అనుకోండి, అది పక్కన విషయము. ఇంకే చెప్పలేం, 2025లో మళ్ళీ రిటర్న్ వస్తుంది అంటున్నారు. సో అది వాళ్ళకి తెలియాలి, గరీనా బాబాయ్కే తెలియాలి అది వస్తుందా రాదా అని. సో ఇంకా పాయింట్కి వచ్చేస్తే, సో ఈ స్పోర్ట్స్ సెంటర్ అని చెప్పా కదా. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో 3 months నేర్చుకున్నా, ప్లస్ ఇంకా నేర్చుకుంటున్నా ప్రజెంట్కి కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఎలా ఆడాలా ఏమని. సో చూద్దాం ఎంతమంది అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, ఎంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. సో మీరు కన్ఫామ్గా మేము ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అవుతాము, ఇన్ కేస్ ఇండియాలో వైపున అదర్ కంట్రీస్లో ఇలా ఆడే అంత రేంజ్ అంటే అంత ఛాన్స్ మీకు ఉంది అంటే, సో నా కామెంట్ సెక్షన్లో అయితే ఎస్ అని మెన్షన్ చేయను అనమాట. సో ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ. సో ఇంకా వీడియో లేకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏం లేదు కదా, ఈ గేమ్ ప్లే కూడా నేను ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లాగా ఆడాలనుకుంటున్నా. సో ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నా, నేను ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లాగా ఆడాలనుకుంటున్నా అంతే. సో అలాగా ఆడతానని చెప్పి నేను మెన్షన్ చేయలే ఎక్కడ. సో మళ్ళీ అడగబాకండి ఇలా ఆడతారా ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అని. అలా ఆడాలని ట్రై చేస్తున్నా, ఓకే, మీరంతా ఇమాజినేషన్ చేసుకునే బాకండి. సో 3 monthsలో కూడా చాలా చూశాను, పెద్ద పెద్ద యూట్యూబర్ని చాలా మీట్ అయితే అయ్యాను. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే నేను స్టార్ట్ చేయను అనమాట. సో లిటరలీ ఒక యూట్యూబర్ వల్ల అయితే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయను ఇలా ఈ స్పోర్ట్స్ పెడదాము అని. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ స్పోర్ట్స్ అంటే అంత ఈజీ కాదు, సో అంత టఫ్ కాదు. సో అది మీ గేమ్ ప్లే పైన, మీ కాన్స్టెన్సీ పైన అయితే డిపెండ్ పడి ఉంటుంది. మీరు ఎలా ఆడుతున్నారు దానిపైన అయితే మీకు ఒక హార్డ్ వర్క్ కానీ డిపెండ్ పడి ఉంటుంది. సో మీరు పర్ఫెక్ట్గా ఒక 5 matches ఆడండి, తెలివిగా ఆడండి, ఐక్యూతో వాళ్ళని కొట్టండి, అంతే చాలు. అదే మీకు నేర్చుకోవచ్చు. నేరుగా రచ్చి గెలిపించని పేరు అయితే చేయకూడదు. సో మీ బ్యాక్గ్రౌండ్లో ఈ గేమ్ ప్లే కూడా చూడండి, కాబట్టి నేను అలా ఆడదామని సో అలా అంటే మైండ్ సెట్తోనే వెళ్తాను. సో ఫస్ట్ ఎనిమిని చూసుకున్నాను, ప్రాపర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి టీంని పిలుచుకొని అయితే వెళ్తాను. సో మీ ఈ స్పోర్ట్స్ ప్లే అంటే సోలోగా ఆడైతే వచ్చేది, స్క్వాడ్ అన్నా కూడా రాదు. పాయింట్ నెంబర్ 1 నేను చెప్పాలనుకుంది ఇదే, సోలో అన్నా రాదు, స్క్వాడ్ అన్నా రాదు. మీ స్క్వాడ్లో పెట్టి మీ ఎనిమిని ఎట్టా అటెంప్ట్ చేసి కొడతారనేది మీ గేమ్ ప్లే. అదనమాట మెయిన్ టాపిక్ అనేది, మెయిన్ ఆ థింగ్ అదే. ఒక ఎనిమిని మీరు ఎట్టయితే డైవర్ట్ చేసి కొడతారో, సో దానిపైన అయితే మీ గేమ్ ప్లే డిపెండ్ పడి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే కిల్ అయిపోతాను భయంతో అయితే డిమిట్రీ కూడా వేస్తాను. సో ఇంకోటి గాయస్, ఇంకో విషయం చెప్పలా. సో డిమిట్రీ సోనే వాడినంత మాత్రం నా వాళ్ళు బాట్లు అలాంటి వాళ్ళు అయితే కాదనమాట. సో ఈ స్పోర్ట్స్లో ఏంటంటే ఫస్ట్ M79 గన్ ఉన్నది కదా, అది ఈ ట్రిగాను డిమిట్రీ ఇవే ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు మీరు అంటారు కదా వాళ్ళని అలా అంటారు కదా మీరు, బాట్లు అట్ట ఏం అనలేరు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ప్లేయర్స్, వాళ్ళకి తెలుసు ఏ స్కిల్ పెట్టుకోవాలని. మనకేం తెలుసు, ఆ ఎనిమిది నాకైనా లేనాడంటే ఆ క్యారెక్టర్ వేస్ట్, అదే మనం లేనామంటే అది గుడ్. అట్ట కదా మనం మన మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. సో దానికి మనం ఏం చేస్తాం, కొంతమంది అలా ఉంటారులేండి. సో ఒకరి గురించి అంటాం లేదు, సో అలా అనే వాళ్ళని అంటాను నేను అంతే. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేదాన్ని చూడండి, జస్ట్ మీరు 2-3 hours ఆడితే చాలు. 2-3 hours ఆడాలంటే ఈ స్పోర్ట్స్ లెవెల్ వెళ్ళాలంటే ఆడండి. సో జస్ట్ మీరు చిన్న చిన్న డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అలా ఉంటాయి కదా, అవి ఆడి మనీ అన్నీ చేసుకోవాలంటే సో మెసేజ్ అయితే చేయను నా కామెంట్ బాక్స్లో. సో ఇంకోటి ఏంటంటే, మీరు మ్యాక్సిమం కాదులేండి, ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ అడిగే పని ఒకటే, 150-160 సబ్స్క్రైబర్స్ పెట్టుకొని నువ్వు ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడతావు అని అడుగుతారు. అయినో నాకు తెలుసు అలా మాట్లాడతారని. అంటే బ్రో ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని ఈ స్పోర్ట్స్కి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు, చిన్న క్రియేటర్స్ వెళ్తే రియాక్ట్ అవుతారు చూడండి. అంటే మీకు ఎట్టంటే సబ్స్క్రైబర్స్ లేకపోతే వాడి గేమ్ ప్లే రాదు, వాడు ఈ స్పోర్ట్స్ చెప్తే ఎవరు వినరు, లెక్క చేయరు. అదే పెద్ద యూట్యూబర్ చెప్తే వింటారు. ప్లస్ ఇప్పుడు 2024లో టీమ్ ఫ్యాల్కన్ అయితే అబుదాబిలో గెలిచింది కప్పు. సో వాళ్ళకి ఈవెన్ గేమింగ్ ఛానల్ ఒక్కడు కూడా లేదు, ఆ విషయం మీకు తెలుసా? గేమింగ్ ఛానల్ ఒక్కరు కూడా లేదు. సో వాళ్ళైతే గెలిచారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు, వాళ్ళు ఈ స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గేమింగ్ ఛానల్ అయితే అప్రిషియేట్ చేస్తారు. మనకు అట్ట కాదు కదా, పాపులర్ అవ్వాలి ఫస్ట్, ఆ తర్వాత ఈ స్పోర్ట్స్లోకి ఎంటర్ అవ్వడం. ఇప్పుడు ఎంటర్ అయినామంటే ఎవరు ఏమి అంత అసలు లెక్క కూడా చేయరు. అంత ఎందుకు బ్రో, అసలు ఇండియాలోనే బ్యాన్, అది కదా పాయింట్. ఇప్పుడు 2025 వస్తుందని ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం డిపెండ్స్ ఆన్ గరీనా బాబాయ్, డిపెండ్స్ ఆన్ అవర్ రియాక్షన్స్, అంతే, ఇంకేం చేయలేము. సో అది సబ్స్క్రైబర్స్ చూసి అయితే ఎప్పుడు అట్ట అనుకోబాకండి, అలా అనుకున్నవాడైతే ఎవడు బిల్డ్ చేసుకోలేరు కెరియర్ని ఈ స్పోర్ట్స్లో. సో వారి ఫెయిర్ గేమ్ ప్లే చూడండి అంతే, కానీ వారికి ఎంత సబ్స్క్రైబర్స్ ఉందో చూడబాకండి. కొంతమంది యూట్యూబ్ ఛానలే ఉండదు బ్రో, అది
ఇది లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే కొంతమంది ఈస్పోర్ట్స్ ప్లేయర్ అసలు యూట్యూబ్ ఛానల్ లేదు, అలాంటి వాళ్ళు కూడా వీళ్ళు ఆడుతున్నారు. ఎందుకో పెద్ద యూట్యూబ్ దగ్గర వాడు గేమ్ ప్లే ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. మనం అలా కాదు కదా, ఎవడో గేమ్ ప్లే బాగుందంటే వాడు ప్యాన్లు వేసుకొచ్చినాడు, వాడు హ్యాక్ వేసుకొచ్చినాడు అంటే తరిమేస్తాం వాడిని. కొంతమంది యూట్యూబ్ వాళ్ళు పెద్ద యూట్యూబ్లో అదేగా చేసేది. నేను ఒక్కని అంటం లేదు బ్రో, ఎవరిని మెన్షన్ కూడా చేయటంలే. కొంతమందిని అంటున్నా, ఒకని తీసుకొస్తారు, ఒక వారం పెడతారు వాడిని, ఓ 4-5 వీడియోలు చేసుకుంటారు వాడి పైన, అంటే తరిమి దొబ్బుతారు అంతే. మరి వాడు గేమ్ ప్లే వాడు ఆడినాడు కూడా తెలియదు. ఒక యూట్యూబర్ ఉన్నాడు, వాడిని తీసుకొచ్చినాడు, 5 రోజులు పెట్టుకున్నాడు వాడిని, దాదాపు 10 వీడియోలు అది చేస్తుంటాడు బ్రో. వాడిని పెట్టి 10 వీడియోలు చేస్తుంటారు, 1-6 1 ఏదో తీయనలే. అది ఎందుకు మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మన ఛానల్ ఏమైనా పోతున్నాం, మనకు భయం కదా. అంతే వాడు తని దొబ్బేసినాడు, అయిపోయింది. వాడు ఇప్పుడు అడ్డ ఉన్నాడో లేడో పోయినాడో బతుకున్నాడో కూడా తెలియదు. సో అలా ఉంటాం అనమాట. సో అందువల్ల అయితే మీరు అందరికి బాగా కనెక్ట్ అవ్వండి ప్రతి ఒక్క ప్లేయర్తో. సో మాట్లాడండి. సో మా టీం అయితే మీకు ది బెస్ట్ ఇచ్చేదానికి అయితే ట్రై చేస్తాం అనమాట. సో మేము ఎలా అనుకుంటాను ఈ స్పోర్ట్స్కి, మీరు ఎలా అనుకుంటున్నారు, సో మాకు తెలిసినంత మీకు చెప్తాం అనమాట అంతే. సో మాకేదో పెద్ద పెద్ద కిరీటాలు చేసినట్టు అవార్డులు తీసుకున్నట్టు మేమైతే ఫీల్ అవ్వాలా. మాకు తెలిసింది మీకు చెప్పాలనుకుంటాను, అది అనుకుంటాను అయితే మేము. సో ఇంకోటి మీకైతే మేము గేమ్ ప్లే నేర్పిము, అదే మీరు వినేది కరెక్టే, నేర్పిము. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎనిమి వచ్చాడంటే సో వాడిని మీరు ఎలా కొడుతున్నారు అనే దానిపైన అయితే మేము మీకైతే ప్రాక్టీస్ ఇస్తాం అనమాట. ఒక ఎనిమిని చూడడం, ఒక గన్ ఎత్తుకుని దగ్గర కాల్చడం అది కాదు గేమ్ ప్లే అంటే, అది కాదు ఒక ఈస్పోర్ట్స్ ప్లేయర్ అంటే. ఎనిమిని చూడు, సో వాడు ఏ గన్లు ఎత్తుకొని పర్ఫెక్ట్గా చూడు, పర్ఫెక్ట్ టైమింగ్ తీసుకుని కొట్టాలని. ఓ ఎనిమిది అక్కడ ఎగేసుకొని కొట్టేస్తే అదైతే కాదు, ఆ స్ట్రాటజీయే కాదు. సో అది ఆ పాయింట్ అయితే మేము నేర్పిస్తాం మీకు అనమాట. స్ట్రాటజీ ఇది ఎలా, దీంతో ఎలా కొట్టాలి ఎనిమిని అయితే నేర్పిస్తాము. సో ఈ స్పోర్ట్స్ గురించి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజుకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో అయితే మిగిలిన చెప్తాను అనమాట. సో నెక్స్ట్ నుంచి అయితే క్లాసెస్ లాగా అయితే పెడతాను నేను, 1 2 3 అట్లా పెడతాను. సో ఒకేసారి మీరు 3rd 4 క్లాసెస్ అని ఉంటాయి కదా, పార్ట్స్గా పెడతాను అనమాట. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పండి పార్ట్స్గా. సో ఒకేసారి 3rd పార్ట్ 4th పార్ట్ చూడబాకండి, మీకు అర్థం కాదు. 1 2 3 అట్లా పెడతాను. సో అవి చూడండి అనమాట, మీకు అవే బాగా అర్థమవుతాయి. సో సింపుల్గా చెప్తాను, ఒక మెథడ్లో చెప్తాను. సో మీకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది బ్రో, నాకు ఒప్పుకుంటాను. సో నాకే అనిపిస్తుంది అనుకోండి, మనం చెప్తాను ఎవరు నమ్మరు కదా అని. సో ఇంకా మనం నమ్మడం తప్ప ఇంకోరు ఏం చేయలేరు. అంతే కదా అయ్యా. ఒక 150 సబ్స్క్రైబర్లు వచ్చి ఒక వీడియో పెట్టాడు అనుకో, ఈ స్పోర్ట్స్లో మేము జాయిన్ చేపిస్తాం, మీకు గేమ్ ప్లే నేర్పిస్తాం అని, ఎవడన్నా నమ్ముతాడా? నమ్మరు. అదే ఒక 50-60K సబ్స్క్రైబర్స్ ఉండి వాడికి 0 నాలెడ్జ్ ఉండి ఈ స్పోర్ట్స్ పైన వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పాడే అనుకో, ఎంతమంది పరిగెత్తారు బ్రో? మళ్ళీ మనం ఎంతమంది పరిగెత్తారు వాడి కోసము? వాడు నీకంతా నువ్వే కాల్చుకొని చెప్పినప్పుడు కాల్చుకునేస్తాం, అంతే కదా. నీ గ్రాట్ నువ్వే నీ పైన వేసుకో, చచ్చిపో, నీ గేమ్లో వచ్చేస్తుందంటే వేస్తాం. అది మన మెంటాలిటీ. సో మా టీం చూడండి ఎలా ఎత్తుకున్నాడు, ఒక డబుల్ లెటర్ ఎత్తుకుంటాడు, ఒకడు లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఎత్తుకుంటాడు, సో ఒక స్నైపర్ ఎత్తుకుంటాడు. సో అలా అయితే ఎత్తుకున్నాం చూడండి. సో ఇలా ఆడుతూ ఉంటాం మేము. సో ఇదైతే మీకు చూపించాలనుకుని అయితే వీడియో రికార్డ్ తీసుకున్నాను బా. సో లాస్ట్ పడుకుంటా ఆడాలని చెప్పేసి సేఫ్ ఆడితే అట్ ది టైం వారు కూడా తీసుకుంటాను ఫైటింగ్స్ కూడా. సో వాడికి అంత కొట్టాం, వాడు పల్లా ట్రై చేయను ఈ గన్తో పడతాడేమో అని పల్లా గమ్మున అయిపోయాం. అంతేగాని ఈ పక్క బంపర్ ఎక్కేసి ఆ పక్క వెళ్ళిపోయి ఓ అని రచ్చలేదు కదా మేము. సో ఇది స్ట్రాటజీ అంతే. ఫ్రంట్లో ఒకరు ఉన్నాడు, ఇక్కడైతే బ్యాక్లో 2 ఉన్నాము. ఈ మెట్ల పైన చూసి కొట్టేదానికి ఫ్రంట్లో వచ్చి వాడు దూకితే కొట్టేదానికి ఉన్నాము. సో ఇలా ఆడతాం అనమాట. సో ఇదే క్లాసెస్గా మీకు చెప్పిస్తాను. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూ ఉంటుందేమో నాకు తెలిసి, సో అది అవాయిడ్ చేయండి. సో పక్కన రోడ్ వేస్తున్నారు, సో అందువల్ల అయితే నాయిస్ ఎక్కువ వస్తుంది. సో పైన ఒకరు ఉన్నాడు, ఫ్రంట్ ఒకరు ఉన్నాడు, ఈ పక్క అయితే 2 ఉన్నారు. సో ఇదంతా ఎంత తెలిసిందంటే మా టీమ్మేట్స్ అయితే ఈ పక్క 2 ఉన్నారు, ఒక డౌన్ అటు చెప్తా అంటారు. సో మెయిన్గా కోఆర్డినేషన్ చూసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను కోఆర్డినేషన్ అటు చూసుకోవాలి, స్కిల్స్ అటు పెట్టుకోవాలి. సో ఎనిమిది వచ్చేప్పుడు ఏ ఫైట్ ఏ గన్తో కొట్టాలని సో అన్నీ మళ్ళీ చెప్తాను అనమాట. సో జస్ట్ ఈ వీడియో మీకు పెడుతున్న సెంటర్ అని ఒక దానికోసం అయితే పెట్టాను అంతే వీడియో. సో ఇంకా ఇంతే అనమాట. అయితే ఈ స్పోర్ట్స్ గురించి చెప్పేది అయితే నెక్స్ట్ వీడియోస్ గురించి చెప్తాను. సో ఇంకా గేమ్ ప్లే రియాక్షన్కి అయితే వెళ్ళిపోదాము. సో అలా 9 ఉందబ్బా, మా వాళ్ళు ఒకడు ఎగిరిపోయినాడు. సో వీరు అప్పుడే డౌన్ అయిపోయి ఊరికే అమ్మ ఎంతమంది 2 ఉన్నారయ్యా, ఇప్పుడు వీళ్ళని తప్పించుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కమిషనట్టయితే వెనకాల గ్లూవాల్ వేసి స్క్రీన్ తిప్పేసి రాష్ట్ర లెవెల్లో అయితే మూమెంట్ ఇలా
సింపుల్గా ఆడ గ్లూవల్ వేసి వచ్చిన రివైవ్ ఇచ్చిన అయిపోయిందా. దీనికి ఎందుకు ఎగబడి పోయేది మీరు? నిజం చెప్పండి కదా, మనలో నాకున్న 152 సబ్స్క్రైబర్స్ అయితే మ్యాక్సిమం మెంబర్ హిట్టే చేస్తుంటారు కదా. గ్లూవాల్ వెనకాల 2 వేసి ఒక ప్యాన్ పట్టుకొని 300 బరిగిస్తుంటారు. అలా చేయలే నేను, సింపుల్గా వచ్చినా రివైవ్ ఇచ్చేసిన అయిపోయింది. సో ఎందుకంటే నాకు ఆ సాలిడ్ కవర్స్ ఎక్కువ ఉన్నాయి, అందువల్ల అయితే నేను ఈ పక్క తిప్పుకుంటూ అయితే వచ్చేసినాను. ఓ ఈ పక్క లాంగ్లో కూడా ఉన్నాడు అయ్యా ఒకడు. ఏం కనెక్ట్ అయిందా అవలా? ఇంక మనం వదిలేద్దాము వాట వస్తారో రాదా పక్క నుంచి. ఫస్ట్ మన ఫ్రెండ్ చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వాడు ఆ నిలిచినాడు ఒక సెకండ్, మనం అయితే కొట్టేస్తుంటాం. కొంతమంది అయితే కొట్టేస్తుంటాం, వాడు ఒక్క సెకండ్ నిలిచాడంటే కొట్టేస్తాము. కొట్లా నేను టైం తీసుకున్నాను. అయ్యా వీళ్ళేందయ్యా నాకు అయిపోతారు. సో వీరు 20 ఈలం బాబు, దానిపైన ఒకటి కింద దిగాల్సిందే. సో స్కిల్, ఈ స్కిల్ పెట్టుకున్నాయ్యా, దీని పేరు నాకు తెలియదు, అది 1 సెకండ్లో లేస్తా చూడండి ఆ స్కిల్. సో ఇప్పుడు వీరికైతే కవర్గా ఉండాలి మెడికిట్ వేసేంత వరకు. ఓకే బ్రో, జోన్ కూడా మూవ్ అవుతుంది అది. సో అవతలోడైతే ఒకడు ఉన్నాడు కదా, ఆ పక్క ఇద్దరైతే చూసాను నేను ఇంతకుముందు. సో ఒక లోపలికి వచ్చాడు, ఇంకొకడు ఉంటాడు ఈ పక్క. ఆ లోపలికి వచ్చాడు, పైకి వెళ్ళినాడా? ఇద్దరు పడిపోయారయ్యా. రివైవ్ ఇద్దాం, ట్రై చేద్దాం. ఈలేం బ్రో. సో ఈ టైంలో అలా వెయిట్ ఉన్నది. సో మీ ఇద్దరము మ్యాక్సిమం లాక్కో రాలేము. సో రివైవ్ కావాల్సిందే. ఇక్కడ చూడండి, వాడు నన్ను కొట్టాడు, మనం అయితే గ్లూవాల్ వేసుంటాం కదా. నేను ఇలా ప్రశాంతంగా పోయినా రివైవ్ ఇచ్చిన అయిపోయింది. తిరుక్కొని గమ్మునే వచ్చేస్తాను ఆ పార్టీ. ఈ వద్దాం లోపల కొట్టినాడు వాడు. ఇక్కడేం జరిగింది చూడండి, నీకు కిల్ అయిపోయినప్పుడు పర్లే అని చెప్పి అయితే నాకయ్యి ఉన్నాను. వాళ్ళు చూడండి నన్ను కొట్టకుండా వదిలేసినారు. నేను సగం ప్యాక్ గ్లూవాల్ తీసుకొని వచ్చేసిన ఈ పక్కకి. ఇక్కడ ఇంకో హైలైట్ బ్రో, ఇక్కడైతే చూడండి నా పాటికి ఓపలు మెరిగిట్టేస్తాను భయం లేకుండా వచ్చి నిలబడుకునింది. అదే మనం అయితే ఒక గ్లూవాల్ వేసుంటాం కదా ఖచ్చితంగా, అప్పుడేమనుకుంటుంది అప్పుడే నన్ను మళ్ళీ తిరిగి వచ్చి కొట్టుంటుంది ఈ పక్క. అంతే, ఇలా సింపుల్ టిక్సే, ఇలాంటివి తెలుసుకుంటే చాలు బ్రో, ఈ స్పోర్ట్స్కి వెళ్ళచ్చు మీరు. మీరు ఆ గ్లూవాల్ వేసుకొని ప్యాక్ వేసుకొని మెరిగిట్ వేసుకున్నారు అనుకో, గేమ్ ప్లే మనది ఇంకోలాగా ఉంటుంది. అంటే మన టీం ఇంకోలాగా ఉంటుంది, ఒకటి చనిపోవడం ఇంకోటి ఏదో జరుగుంటుంది. సో నా వెనకాల జోన్ ఉంది, ఎవడు రాడు, అందువల్ల నా మెరిగిట్ వేసుకున్నాను ఓపెన్లో. సో ఇంకెంతమంది 5 ఉన్నారు. సో ఇక్కడ ఉన్నాడు చూడండి ఒకడు. సో మిస్ అయినాడయ్యా. సో గైస్ ఇంకోటి మ్యాక్సిమం ట్రిగాన్ ఫార్మర్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. సో లాంగ్ రేంజ్ కానీ దేనికన్నా కానీ చాలా ఎక్కువ పడుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీ ఈ స్పోర్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.